మా నాన్నమ్మ అయితే టెన్షన్ పడుతుంది. నాకు కందిరీగ గరిచింది ఇవాళ. మొత్తం చెట్లు పీకుతుంటే నాకైతే కందిరీగ గరిచింది. బాగా నొప్పి లేస్తుంది, అసలు ఫుల్ మండుతుంది. నూనె పెట్టిన, మరి కందిరీగ గరిస్తే ఏం పెట్టాలో తెలీదు. సరే వీడియోలోకి అయితే ఎంటర్ అయ్యాను రండి. అయితే ఇగో ఇక్కడ మాకైతే దొండ చెట్టు, ఒక్క దగ్గర దొండ చెట్టు, చిక్కుడు చెట్టు, కాకర చెట్టు, 3 చెట్లు కాసినాయి. అయితే అసలు దీనికైతే దొండకాయలు కాసినాయి. అసలు ఇదైతే మా ఆయన అడవి దొండ అంటుండు. దీన్ని అయితే చూద్దాం. ఇగో కాయలు అయితే చూడ్రి, చూపిస్తా ఎట్లున్నాయి చూడ్రి. ఇది అడవి దొండకాయ అంటుండు మా ఆయన. మరి తిని చూద్దాం అసలు ఇది అడవి దొండకాయ లేకపోతే ఏ దొండకాయ. ఇగో దొండకాయ అయితే తింటావా? చూద్దాం ఇది అడవి దొండ లేకపోతే మన దొండకాయ టేస్ట్ చేసేట చూద్దాం. చేదు. ఇది ఇన్ని రోజుల నుంచి తెంపనని అప్పటికి అన్నాడు ఇది దొండ కాదు అడవి దొండ. ఇప్పుడు అనవసరంగా అప్పటికి అసలు ఎన్ని పిందెలు ఉన్నాయి చూడ్రి, చూపిస్తా దగ్గర ఎన్ని పిందెలు వేసిందో. అసలు కోతులు పిందెలు కాదుగా పూలు కూడా ఉంచావు, అట్లాంటిది కోతులు ఇన్ని ఒక్క కాయ కూడా తినకుండా ఇన్ని పిందెలు ఉంచినాయి. నేను అదే అనుకుంటున్నా ఎంత చేదుందంటే అసలు ఈ చెట్టు. ఇగోది ఇంకో కాయ కూడా ఉంది. అసలు ఈ కాయలు అసలు అందుకే కోతులు కూడా తినట్లేవి. నిజంగా ఒరిజినల్ దొండ చెట్టు లెక్కనే ఉంది, సేమ్ టు సేమ్. కానీ ఇది అడవి దొండ అంట. అసలు దీన్ని బీకేద్దాం ఇప్పుడు. మనమైతే ఇక దీన్ని బీకేద్దాం. దీన్ని బీకేసి కాకర చెట్టు, చిక్కుడు చెట్టుని అన్నా మంచిగా ఉంచుదాం. అసలు ఇది ఇంత భలే మొలిచింది, అసలు ఇంత పెద్దగా అయింది అనుకుంటున్నాం. అసలు ఇంకా వేస్ట్ అసలు ఎంత ఆలోచించాలి. జలిపించు పీడుగులే ఒళ్ళు విరుచుకో విను వీధి దారిన మెరుపుల. దొండ చెట్టుని ఒక్కదాన్ని బీకేద్దామంటే నేను కాకర చెట్టుని, చిక్కుడు చెట్టుని కూడా కోసేసిన. ఛీ, ఇట్లుంటుంది నాతోటి. అప్పటికి మా బావేమో అన్ని చెట్లు వద్దు వద్దు అన్నాడు. ఆయన అన్నదే నిజమైంది. ఇక నేను చిక్కుడు చెట్టు, కాకర చెట్టు ఉంచుదా అంటే కోతులు ఒక్క కాయ కూడా ఉంచవు, అవసరం లేదు, అన్ని చెట్లు పీకే అంటే లేదు కాకరకాయ చెట్లు ఉంచుదాం, కాకర చెట్టు అయితే కోతులు తినవు అని చెప్పి కాకర చెట్టు ఉంచుదాం అనుకున్నా. కానీ ఉంచలే, అన్నీ పీకేసిన. కావాలని ఏం పీకేలే. అందులో ఏది దొండ చెట్టు అర్థం కావట్లే, ఏది కాకర చెట్టు అర్థం కావట్లే. అన్నీ అల్లుకొని చిక్కుకొని ఉన్నాయి. ఒకటి కట్ చేయబోతే ఒకటి కట్ అయింది. ఇంకా లాస్ట్కి మొత్తం అన్నీ పీకేసిన. ఇక నేను పీకుతుంటే ఇక మా కోతలన్నీ గోడలు ఎక్కినాయి. చూడుర్రి, మా ఇంటి పక్క పిల్లలు, మా పిల్లలు అందరు గోడ ఎక్కిర్రు. పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్న. మొత్తానికైతే చెట్లన్నీ బీకేసిన. కోపం వచ్చింది, ఉన్న గడ్డిని కూడా బీకేస్తాయి. ఇక నేను మంచిగా కాకర చెట్టు, చిక్కుడు చెట్టు ఉంచాలనుకున్నా, కానీ కుదరలేదు, అన్నీ బీకేసిన. ఇప్పుడు మొత్తం గడ్డి మొలిచింది. ఇదంతా కూడా బీకేసి క్లీన్ చేయాలి. ఇక నిన్న ఫుల్ వాన పడ్డది, గడ్డి మెత్తగా వస్తుంది అనేసి అందరం తెంపుదామనేసి కూర్చున్నా. ఇక చూడరు ఎట్లా వీక్తారో. మా పక్కన పిల్లలు అందరు వచ్చి నాకు హెల్ప్ చేస్తారు. అందుకో నా చిన్న బిడ్డ అయితే ఏడుస్తూనే ఉంది. ఆమెకి ఏం కావాలనో తెలియదు, దేనికి ఏడుస్తుందో తెలియదు. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి పిల్లలు ఉన్నారా చెప్పండి. ఏం కావాలన్నా చెప్పదు, ఊకే ఏడుస్తుంది. ఏమన్నా అడిగితే ఉన్నంతసేపు మంచిగా ఉంటుంది, ఏదన్నా కావాలంటే మాత్రం అస్సలు ఊకోదు, ఏడుస్తూనే ఉంటుంది. మా బావ ఇట్లా వీక్తే అవుతుంది, అయ్యాల గడ్డి మంచిగా కూర్చోని వీక్తున్నావు, తొందర వీక్ అని మా బావ అంటుండు. ఇందులో ఏమి ఏడుస్తుంది, వీళ్ళు గొడవ చేస్తుర్రు, నాకెటు దొయ్యట్లేదు. వానకాలం స్టార్ట్ అయిందంటే చాలు మస్తు గడ్డి మొలుస్తుంది, ఊకే పీకాల్సి వస్తుంది. 2 వారాలకు ఒకసారి అయినా ఊకే గడ్డి తీయాల్సి వస్తుంది. పిల్లలకి ఈరోజు అయితే హాలిడే, ఫుల్ ఇసుకిస్తారు. ఈ పని ఉన్నప్పుడే వీళ్ళు మాత్రం మస్తు ఇసుకు పెడతారు. కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది ఇసుకు పెడతారు. అయినా వీళ్ళు హెల్ప్ చేయకున్నా ఏం లేదనిపిస్తుంది. కానీ అయినా కానీ నాకు పిల్లలకు పని చెప్పాలనే ఉంటుంది. పిల్లలకు ఖచ్చితంగా పని చెప్పాలి మనమైతే. పిల్లలతో చిన్నప్పటి నుంచే చిన్న పనులన్నీ చేపిస్తుంటేనే వాళ్ళకి పెద్దయిన తర్వాత అన్ని పనులు అలవాటు అవుతాయి. చిన్న పనులు అయితే నేను వాళ్ళకే చెప్తా, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేటట్టే చూస్తాను నేను. ఇంకా అలా ఎట్లా అలిగి కూర్చుందో చూడురి, ఏడుస్తుంది. ఆమె ఏడిపోయిందో ఆమె ఏందో.
వీళ్ళైతే పొమ్మని చెప్పాలి. ఇక వీళ్ళు నన్ను బాగా విసిగిస్తారు. వీళ్ళందరినీ బయటికి పోవని చెప్తా. ఇక చాలు వీళ్ళు పీకిన కాడికి. వీళ్ళు పీకడే కానీ బిల్డప్ ఇస్తారు మొత్తం. పో అని చెప్తే మేము ఎందుకు పోతాం, మేము కూడా పీకుతాం, వీడియోలో నువ్వు ఒక్క అని వస్తాం, మేము కూడా పడాలి అని చెప్తున్నారు. చూడురి ఎంత చెప్పినా వీళ్ళైతే తింటలేరు, వీళ్ళైతే పోవట్లేరు. సర్లే ఉండనీలే, నాకు కూడా హెల్ప్ అవుతారు అనేసి నేను కూడా ఊకున్నా. కానీ చిన్న మాత్రం ఏడుపు అయితే మాంతలేదు. సైలెంట్ కూర్చొని మాత్రం అంటనే ఉంది. వెనక నుంచి ఒక రాగం తీస్తూనే ఉంది. నేనైతే లేస్తే కొడతా, కానీ పిల్లలకు కరెక్ట్గా తెలుస్తుంది ఎందుకో. కానీ మంచిగా విసిగిస్తే, ఎట్లా విసిగిస్తే వాళ్ళు మనకి ఏదైతే ఇస్తారో అనేసి బాగా విసిగిస్తారు. అట్లనే చేస్తారు. ఆమె ఎంత విసిగిచ్చినా నేను మాత్రం ఏదైనా చేయను. ఆమె ఇష్టం వచ్చినట్టు చేసుకొని అని నేను కూడా వదిలేస్తాను. అమ్మయ్య వీళ్ళైతే పోతురంటే ఇక బాగా చెప్పారు. పోనీ అమ్మ ప్రశాంతంగా నాకుంటుంది, పోరి ఆడుకోపోరి అని చెప్పిన. వీడు చూడు ఇంకా చెట్టుకి ఎట్లా చేస్తుండో. ఇక మధ్యలో మా నాన్నమ్మ వస్తుంది. వచ్చి పిల్లగాలని ఏమనకు, ఊకే తిడతావు అది ఇది అంటుంది. ఆమెకేం తెలుస్తుంది అప్పటి పిల్లలు ఇట్లా ఇసుకిచ్చిరో ఇసుకలేదో. కానీ అమ్మ ఇప్పటి పిల్లలు మాత్రం అసలు టార్చర్ ఏందో చూపిస్తున్నారు. నేను రికార్డ్ చేస్తుంటే నా బిడ్డ ఏని ఇక చూడు ఎట్లా మాట్లాడుతుందో. నేను మాట్లాడితే దాన్ని తీసుకొని మరీ చెప్తుంది. ఆల్మోస్ట్ పీకడం అయితే అయిపోతుంది. కానీ ఇప్పుడే నాకు కొంచెం, ఇప్పుడు ఇక్కడ జామ చెట్టు ఉంది కదా, ఆ జామ చెట్టు సైడు పీకాలి. అప్పుడే వీడియో తీయలేదు, అందుకే చెప్తున్నా వీడియోలో లేదు అది అనేసి. ఆ జామ చెట్టు సైడు తేనె తుట్టే ఉంది, అది నేను చూసుకోకుండా అటు సైడు గడ్డి పక్కన ఉంటే అది తెంపడానికి పోతున్నా. అయితే అక్కడ తేనెటీగ ఉంది కదా, అసలు మస్తు ఒక్కటే తేనెటీగ, కానీ అసలు చాలా మా తేనెటీగ చల్లగా ఉండే. జూడురి తేనెటీగ గూడిగో జామ చెట్టుకి ఇక్కడ ఉంది. అసలు అది ఏమైనా కనపడుతుందా నాకు? అక్కడ తేనె ఉన్నట్టే తెలియదు. ఇది గరిసింది అసలు. అమ్మ మస్తు మంట మండుతుంది. అయితే దాన్ని నేనేం చేసినా సరే మళ్ళీ ఇక్కడ ఉన్న పిల్లలని కూడా కరుస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా పిల్లలు అటు సైడ్ పోయి ఆడుకున్నా అనేసి తెంపేసిన. కానీ యాక్చువల్గా నేను చేసింది తప్పు, అసలు తెంపకూడదు. దాని గూడు నేను ఖరాబ్ చేసినట్టే. చాలా బాధ అనిపించిన తర్వాత. కానీ ఏమో పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ అటు సైడ్ పోతే తెంపుతారేమో అనేసి దాన్ని తెంపేసిన. వీళ్ళు చూసిరు కాబట్టి మళ్ళీ నేను లేని చూసాను, ఖచ్చితంగా ఆ తేనెగూడు కాడికైనా పోతారు, తెంపేస్తారు అనేసి నేను బీకేసిన. ఇక గడ్డి మొత్తం అది బాగా మండుతుంటే కొద్దిసేపు నూనె అయితే రాసుకున్నా. ఇక ఈ గడ్డి మొత్తం తీసి బయట పారేస్తే ఇక మన మొత్తం పని అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. అయిపోయి ఊకి స్నానం చేస్తే అప్పుడు ఫ్రీ అవుతాయి. ఇక ఇవాళ మాత్రం మస్తు పని అయింది. ఎండ మాత్రం బాగా కొడుతుంది. నిన్న మొన్న బాగా వర్షం వచ్చింది కదా అనేసి ఇవాళ గడ్డి బిగ్దాం కొంచెం చల్లగా ఉంటుంది అనుకున్నా, కానీ ఎండ మాత్రం ఫుల్ కొడుతుంది. అసలు ఎట్లా ఉడకపోతుందంటే అమ్మ చెప్పలేం. ఇక ఇది తొందరగా అయిపోతే మాత్రం తొందర అయిపోతే ఊకేస్తే అయిపోతుంది. ఇగో నా చిన్న బిడ్డ కూడా నాకు హెల్ప్ చేస్తుంది. అమ్మ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక ఏదో అనుకుంటే ఏదో అయింది. నేను దొండ చెట్టు కాంచి స్టార్ట్ చేసి ఇవన్నీ తెంపాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ చెట్టు వీక్తున్నా. ఈ చెట్టు అయితే నా వల్ల రాలేదు అసలు తెంపితే. ప్లీజ్ డూ ఫాలో. బాయ్ బాయ్.